ఇప్పుడు మీరు చూస్తే 41,230 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, బిఎల్ఓలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా. స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి? ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు? మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా? ఎన్నికల ముందు ఒక రోజు పోయి స్లిప్ ఇస్తారు. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది. స్లిప్లు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు. ప్రీ రిహార్సల్స్, పెన్షన్లు ఇచ్చావు, ఒక రోజంతా ఊరంతా తిరిగావు, అందరికి ఇచ్చారు, ఎవరు ఎక్కడున్నారో చూస్తారు. రేపు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది. అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళకి సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని. ఇది చాలా దారుణం. 13వ తారీఖున జరిగే ఎన్నికలకి మొదటి తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తారంట. ఎవడు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్? నేను కూడా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను, నా కింద కూడా పనిచేశారు మీరంతా. ఆ రోజు ఎట్లా చేశారు మీరు? పరిగెత్తిచ్చాం మిమ్మల్ని, సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు ముందుకేశారు మీరు. ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు, ప్రజలు డబ్బులు తినే మీరు, ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే మేము చాలాసార్లు చెప్పాం, ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది. అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలో ఉండడానికి అర్హులు కాదు. రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్. ఇక్కడేం గొడవలు లేవు, ఇంటింటికి పోయి ఇచ్చే పని. రేపు 3-4 రాజకీయ పార్టీలు ఉంటారు, రౌడీలు ఉంటారు, సైర్ విహారం చేస్తారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తారు. ఓటర్లకు ఏం రక్షణ ఇస్తారు? ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? యు ఆన్సర్ దిస్. అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం. ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి. ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్, యూనిఫామ్ గా అందరికి అవకాశం,